హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ లాగ్. ముందు పార్ట్ ఎవరైనా మిస్ అయ్యంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. టెంపుల్ ఆపోజిట్లోనే మనకి బైక్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. ఎవరైనా ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. బస్సెస్ అండ్ ఓన్ వెహికల్స్ వచ్చేవాళ్ళు ఈ మార్గం నుంచే వెళ్తారు. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో మనకి లగేజ్ కౌంటర్, చెప్పుల స్టాండ్స్ కూడా ఉంటాయండి. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తులు వెనక ఈస్ట్ గోపురం నుండి వస్తారండి. రండి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 మార్గాలు కనబడతాయండి. లెఫ్ట్ సైడ్లో మనకి 1000 రూపీస్, 1500 రూపీస్, 2000 రూపీస్ వ్రత మండపాలు ఉంటాయండి. రైట్ సైడ్లో మనకి 300 రూపీస్ వ్రత మండపాలు మరియు ఫ్రీ ఎంట్రీ దర్శనం. 300 రూపీస్ వ్రత మండపానికి వెళ్దాం పదండి. ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మనకి 300 రూపీస్ వ్రత మండపం మరియు లెఫ్ట్ సైడ్లో ఫ్రీ దర్శనం లైన్ ఉంది. ప్రదక్షిణ మరియు శీఘ్ర దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఈ మార్గంలో వెళ్ళొచ్చండి. రండి మనం 300 రూపీస్ మండపం ఎలా ఉందో చూద్దాం. అన్నవరం వచ్చే భక్తులు ముఖ్యంగా వ్రతం చేయించుకోవడానికి వస్తారండి. ఇక్కడ 300 రూపీస్ టికెట్ నుంచి 2000 రూపీస్ టికెట్ దాకా మండపాలు ఉంటాయండి. ఇది 300 రూపీస్ టికెట్ వ్రత మండపం. మీరు వ్రతం చేయించుకోవడానికి వీకెండ్స్ కంటే వీక్ డేస్ వస్తే కొంచెం త్వరగా అయిపోతుందండి. వీకెండ్స్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంటారు. ఇక్కడ డ్రెస్ కోడ్ అంటూ ఏం లేదండి. చాలామంది బయట మోసం చేస్తారు. మీరు నార్మల్గా వచ్చినా సరే ఇక్కడ వ్రతం చేస్తారు. వ్రతం అయ్యాక బయట మనకి ఫ్రీ దర్శనం కౌంటర్ ఉంటుందండి. వీక్ డేస్లో అయితే త్వరగా అయిపోతుంది దర్శనం. లేదు అంటే మీరు 200 రూపీస్ టికెట్ తీసుకుని కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదైతే ఫ్రీ దర్శనం లైన్ అండి, చాలా ఖాళీగా ఉంది. ఫ్రీ దర్శనం లైన్లోనే మనకి బ్యాగ్స్ అవి తీసుకోవడానికి కూడా కౌంటర్ ఉంటుందండి. మీరు మొబైల్స్ అవి క్యారీ చేయకూడదు, దానికి సెపరేట్ కౌంటర్ ఈ కౌంటర్కి ఆపోజిట్లోనే ఉంటుందండి. ఈ కౌంటర్కి ఆపోజిట్లోనే ఉంటుందండి మొబైల్ స్టోరేజ్. ఇదేనండి మొబైల్స్ అవి పెట్టుకునేయడానికి ఉండే రూమ్. ఇక్కడ పెట్టుకుని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడనే మనకి పిల్లల నామకరణ అన్నప్రాసన కౌంటర్ కూడా ఉంటుందండి, చూడొచ్చు. కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి శ్రీవారి 200 రూపీస్ దర్శనం లైన్ ఉంటుందండి. ఇదే ఈస్ట్ గోపురం మనకి. ఇలాగే పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావాలండి. ఇదే ఈస్ట్ గోపురం. నడక మార్గం నుంచి వచ్చేవాళ్ళు ఇలా వస్తారండి. చాలామంది ఇక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారండి. ఇలాంటి బోట్స్ అన్ని చోట్ల ఉంటాయండి, మీరు ఎక్కడ కూడా కంగారు పడక్కర్లేదు. రండి మనం మొబైల్ పెట్టేసి దర్శనం చేసుకుని వద్దాం. దర్శనం అయిపోయాక మనం ఈ మార్గంలో బయటకు వస్తామండి. మనకి రైట్ సైడ్లో వాటర్ అవి తాగడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటుందండి. మనకి రైట్ సైడ్లోనే గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోవులకి పూజ చేయడం మరియు దానా పెట్టడం కూడా ఉంటుందండి. మనం కొనుక్కొని పెట్టాలి. ఇది ఈస్ట్ గోపురం సైడ్ అండి. ఈస్ట్ గోపురం ఎదురుగానే మనకి రావి చెట్టు ఉంటుందండి. ఈ రావి చెట్టుకి ప్రదక్షిణం చేసి ఆవు నెయ్యితో అభిషేకం కూడా చేస్తారండి. ఆవు నెయ్యి అవి కూడా మొత్తం మనకి అక్కడే దొరుకుతాయండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోశాల లోపలికి వెళ్దాం. మనకి ఇక్కడ ఆవుకి పూజ చేయడం, దానా పెట్టడం కూడా ఉంటుందండి. మనకి ఇక్కడే అమ్ముతారు. దర్శనం అయిపోయాక మీరు కూడా గోవుల చుట్టూ ప్రదక్షిణం చేసి ఇంటికి వెళ్తే చాలా మంచిదండి. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళండి. పక్కనే మనకి పంబా నది కూడా ఉంటుందండి. రండి ఒకసారి చూసొద్దాం. ఇదేనండి మన పంబా నది. చాలా బాగుంది కదా చూడడానికి. గోశాల లెఫ్ట్ సైడ్లోనే మనకి సన్లైట్తో వర్క్ చేసే గడియారం ఉంటుందండి. రండి చూపిస్తాను. ఎవరైనా పిల్లలతో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా చూపించండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యుడి నీడ ఎక్కడైతే పడుతుందో దాన్ని బట్టి మనం సమయం చూస్తామండి. ఈస్ట్ గోపురం ఎదురుగా ఉన్న రావి చెట్టు చాలా విశిష్ట కలిగింది. తప్పకుండా దర్శనం చేసుకోండి.
రావి చెట్టు యొక్క విశిష్టత ఇక్కడ రాశారు. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఒకసారి చదివి చూడండి. రావి చెట్టు పక్కన ఉన్న మెట్లు దిగితే మనకి రాముల వారి గుడి కూడా వస్తుంది. పక్కనే మనకి యాగశాల కూడా ఉంటుంది. యాగశాల ఎదురుగానే భక్తులందరూ విశ్రాంతి చెందడానికి పెద్ద షెడ్ కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ. దర్శనం అయిపోయాక ట్రైన్కి టైం ఉన్న వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ తినడానికి మరియు షాపింగ్ చేసుకోవడానికి చాలా రకాల షాప్స్ ఉంటాయండి. అండ్ రైట్ సైడ్లో మనకి స్వామివారి ప్రసాదం ఇచ్చే కౌంటర్స్ కూడా ఉంటాయండి. ఇదేనండి స్వామివారి ప్రసాదం కౌంటర్. స్వామివారి ప్రసాదం కౌంటర్స్ ఆపోజిట్లోనే మనకి టోకెన్స్ కూడా ఇస్తారండి. మనం ముందుగా వెళ్ళి టోకెన్స్ తీసుకుని తర్వాత ఈ కౌంటర్కి వచ్చి ప్రసాదం తీసుకోవాలి. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. స్వామివారి ప్రసాదం ప్యాకెట్ ఒకటి 20 రూపీస్ అండి. ప్రసాదం మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి, లిమిట్ లేదు, ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. పక్కనే మనకి డొనేషన్స్ కూడా ఇచ్చే రూమ్ ఉంటుంది. మనం ఇలా మెట్ల మార్గంలో కిందకు కూడా వెళ్ళిపోవచ్చు. పక్కనే మనకు వాహనశాల కూడా కనబడుతుంది. ఈరోజు ఫ్రైడే వల్ల అనుకుంటా భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. గుడి చుట్టూ ఇలా చెట్లు కూర్చోవడానికి చాలా ఉన్నాయండి. చాలా శుభ్రంగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. మీరు ఎక్కడన్నా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. పక్కనే మనకు వంటశాల కూడా ఉంటుందండి. స్వామివారి ప్రసాదం, అన్నదానం అన్నీ ఇక్కడే రెడీ చేస్తారు. అన్నదాన సత్రానికి వెళ్దాం రండి. వంటశాల ఎదురుగానే మనకి అన్నదాన సత్రం కూడా ఉంటుంది. పదండి వెళ్దాం. ఈరోజు లైన్ తక్కువగానే ఉంది. మేము 15 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోయాం. మీ వివరాలు తీసుకుని మీ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ తీసుకున్న తర్వాతే మనకి అన్నదానం లోపలికి పంపిస్తున్నారు. లోపల చాలా క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఒక సైడ్ అంతా ఫిల్ అయింది. నేను రైట్ సైడ్ కూర్చున్నాను. మెల్లిగా మొత్తం ఫిల్ అయిపోయిందండి. హాల్ అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మాకు స్టార్ట్ చేశారు పెట్టడం. అన్నదానంలో కొబ్బరి పచ్చడి, పప్పు, కర్రీ, పులిహార, అన్నం అవన్నీ పెడుతున్నారండి. ముఖ్యంగా సాంబార్ అయితే చాలా బాగుంది. మనకి బయటే అన్నదానానికి విరాళాలు కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ కొండపై నుంచి అన్నవరం సిటీ అండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకా బయటకు వెళ్ళిపోదాం. అన్నదాన సత్రం పక్కనే ఇలా మెట్లు ఉంటాయండి. మెట్లు ఎక్కితే మనం బయటకు వచ్చేస్తాం. ఇది ఇందాక మనం బస్ దిగిన వెస్ట్ గోపురం సైడ్ అండి. వెస్ట్ గోపురం పక్కనే మనకి గుడిలో చేసే అన్ని పూజలు, వాటి రేట్లు కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మనకి కేశకన్నశాల కూడా ఉంటుంది. బయట మనకి చాలా షాప్స్ కూడా ఉంటాయండి. టీ, కాఫీ, టిఫిన్స్ కూడా అన్నీ దొరుకుతాయి. ఏటీఎం కూడా మనకు ఉందండి ఇక్కడ. ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది, అదే బస్ స్టాప్ అండి. రన్నింగ్కి వెళ్దాం. ఇక్కడ చాలా రకాల కాటేజెస్ ఉన్నాయండి. మీరు వచ్చైనా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు. రండి ఇంకా వెళ్దాం. ఇవి బస్ కాస్ట్ అండి. ఇవి బస్ స్టార్ట్ అయిందండి. రండి ఇంకా కొండ కిందకి వెళ్దాం. నేనైతే మళ్ళీ బస్కే వెళ్తున్నానండి. అందుకే బస్ స్టేషన్కి వచ్చాను. అన్నవరం బస్ స్టేషన్ కూడా చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడికి మెయిన్గా వైజాగ్ వెళ్ళే బస్సులు, వచ్చే బస్సులు ఆగుతాయండి. చాలా వరకు అవే కనబడుతున్నాయి నాకు. ఫైనల్గా మా బస్సు కూడా వచ్చింది. నేను ఇంకా స్టార్ట్ అవుతాను. ఇది అన్నవరం బస్ టైమింగ్స్. ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. బస్ అయితే స్టార్ట్ అయిందండి. అన్నవరం నుంచి కాకినాడ. అన్నవరం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ రావాలి ఇంకొకసారి.
నేషనల్ హైవే కూడా వచ్చేసాం. బస్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మనం పిఠాపురం కూడా రీచ్ అయిపోయాం. పిఠాపురంకి ఎంతో ఫేమస్ అయిన కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉండేది. మనకి సమయం ఉన్నప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి. కాకినాడ పుట్టికి ఏడీబీ రోడ్డుకి ఫ్లైఓవర్ అండి, చాలా ఫాస్ట్గానే కడుతున్నారు. వచ్చేసామండి మన కాకినాడ. ఫైనల్గా మనం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా వచ్చేసామండి. జర్నీ అయితే చాలా బాగా జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.